దేశంలో ఎమర్జెన్సీ పెట్టి ఎంతో మంది అన్యాయం చేసిందన్నాడు. రాహుల్ గాంధీ సంగతే లేదు. అక్కడ డాక్టర్ మన్మోహన్ సింగ్ను కూడా కించపరిచేటట్టు లేదు. మా పార్టీలో అధ్యక్షులదే నడుస్తుందని చెప్పిండంటే ఏం మాటలే నీది, నాకు అర్థం కాదు. అదొక కథలాగా, అది ఆర్ఎస్ఎస్ ఎజెండా లాగా మాట్లాడిండు అనేది నా ఉద్దేశం. అందుగురించే ప్రియాంక కూడా అన్నది, అరే నీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు అంటున్నావు కదా, ఏమని రిజర్వేషన్లకు వ్యతిరేకంగా అంబేద్కర్కు వ్యతిరేకంగా అంటున్నావు కదా, నువ్వు చేయి. ఇవాళ ఎవరు రాహుల్ గాంధీ గారు అంటున్నారు ఏంది, ఈ దేశంలో కులగన జరగాలంటున్నాడు. 75 ఏళ్ళ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మరి ఈడ కులగన జరగకపోతే ఎట్లా అనేది మా ఉద్దేశం. కులగన జరిగితే కింది వానికి కూడా లాభం జరుగుతుంది జనాభా ప్రాతిపదికంగా. రాహుల్ గాంధీ అంతటితో అనలే, ఒక మాట అన్నాడు, 50% సీలింగ్ కూడా ఎత్తేస్తా, 50% సీలింగ్ కూడా ఎత్తేస్తా అంటుండు. అంటే కింది వానికి లాభం కావాలి. ఎక్స్రే అన్నాడు, కింది వర్గం ఎవరైతే ఉన్నారో పేదవాడు, ఎస్సీ ఎస్టీ ఓబీసీలు మైనార్టీలు ఏ విధంగా ఉన్నారో వాళ్ళ స్థితిగతులు తెలుసుకొని వాళ్ళకి రిజర్వేషన్ జిత్తునా ఇచ్చేదారి ఉత్తి భాగీదారి అన్నాడు. కాబట్టి నరేంద్ర మోడీ గారు తెలంగాణలో ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్